సో ఎన్ఐటి సూరత్కల్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాను అనమాట. ఇది ఇక్కడ ఓన్లీ ప్యూర్ వెజ్జే ఉంటుంది అనమాట. సో ప్యూర్ వెజ్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు అయితే వాళ్ళకి మంచి గ్రేట్ ఆప్షన్ ఈ ఫుడ్ కోర్ట్ అనేది. మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు అయితే ఉంటుందంట. సో లోపలికి అయితే ఒకసారి వెళ్ళి చూపిస్తాను ఫుడ్ కోర్ట్లో ఏంటంటే ఉన్నాయో. ఓకే, అండ్ ఎవ్రీ సండే ఫుడ్ కోర్ట్ ఓపెన్ టైమింగ్స్ కూడా అక్కడ రాశారు. మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 6 PM ఓన్లీ ఆన్ సండే. సో ఇక్కడ అంతగా చూస్తున్నారు కదా, మనకి టిక్కా కాంప్లెక్స్ చూపించా కదా, సేమ్ అలాగే ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనమాట. సో ఇక్కడ ఏం చూసినా కూడా అన్నీ ఇక్కడ పానీపూరి ఇవన్నీ ఉన్నాయి. అండ్ దెన్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ దాని తర్వాత స్టూడెంట్స్కి ఏమైనా వడాపావ్, ఇడ్లీ ఇవన్నీ కూడా మెనూ చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే ఉన్నాయి మనకి. ఇదంతా కూడా మనకి ఫుడ్ కోర్ట్. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. సో ఇక్కడ మనకి ఫుడ్ అయితే ఆర్డర్ ఇక్కడ మనం కలెక్ట్ చేసుకొని ఇక్కడ కూర్చొని తినడానికి. ఇదంతా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఫుడ్ అయితే తింటున్నారు కదా. సో ఫుడ్ కోర్ట్ అయితే డీసెంట్ ఎనఫ్, ఒక 50 people అలా కూర్చొని తినొచ్చు అనమాట. ఆర్డర్స్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఆర్డర్ మనం తీసుకోవాలన్నమాట. కూపన్ తీసుకొని ఇక్కడ ఇస్తే ఇస్తారనమాట. సో వెల్ డీసెంట్ ఎనఫ్ గైస్. ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్, అన్ని ప్యూర్ వెజ్ అయితే అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఒకసారి మెనూ అయితే చూపిస్తా. దోశ కానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మనకి చిల్లీ బేబీ కార్న్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. పన్నీర్ 65. సో ఇట్స్ వెరీ డీసెంట్ ఎనఫ్. అండ్ ఈవినింగ్ అయితే ఇక్కడ ఐ థింక్ పానీపూరి ఆ కౌంటర్ కూడా ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫుడ్ క్యాంటీన్ ఫుడ్ కోర్ట్ గైస్ ఆఫ్ ఎన్ఐటి సూరత్కల్. సో లెట్స్ హెడ్ ఆన్ టు అకాడమిక్ జోన్ నుంచి ఇప్పుడు మనం హాస్టల్స్ అటువైపు అయితే ట్రై చేద్దాం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్ నుంచి మనం హాస్టల్స్ ఏరియాకి అయితే వచ్చాం గైస్. అకాడమిక్ జోన్ అయితే అయిపోయింది, మొత్తం డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా కెమిస్ట్రీ అండ్ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ. అండ్ దాని బ్యాక్ సైడ్లోనే మనకి ఇదంతా హాస్టల్ క్యాంపస్. ఇక్కడ రాగానే మనకి స్టూడెంట్స్ వీళ్ళందరూ భలే కనబడుతున్నారు, అంటే చాలా ఎక్కువ స్టూడెంట్స్ కనబడుతున్నారు చూడండి. వీళ్ళంతా కూడా ఇప్పుడు హాస్టల్స్కి ఇవన్నీ వెళ్తున్నారు అనమాట. మోస్ట్లీ ఎంటెక్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళంతా ఇప్పుడే జాయిన్ అని అంటున్నారు. సో లోపలికి వెళ్తున్నారు. సో హాస్టల్స్ కూడా ఒక చిన్న క్విక్ టూర్ అయితే చూపిస్తా. అండ్ ఆల్సో మెస్ కూడా మనం వెళ్ళి ట్రై చేద్దాం ఫుడ్. అండ్ దాని ఆపోజిట్లోనే చిన్న కోఆపరేటివ్ స్టోర్స్ లాగా ఏమైనా ATM అలా కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఇది మొత్తం కూడా ఇంకా అకాడమిక్ జోన్ నుంచి హాస్టల్ జోన్. సో ఇది మనకి యూజీ సెకండ్ ఇయర్స్ వాళ్ళకి ఉండే హాస్టల్ అనమాట. శివాలిక్ అని ఇక్కడ రాసింది మీరు చూస్తే. శివాలిక్ హాస్టల్ ఇది వన్ ఆఫ్ ద హాస్టల్ అనమాట. సో మనం అయితే వేరే హాస్టల్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది బట్ ఇక్కడ నుంచి బయట నుంచి చూస్తే సేమ్ మన IIT ఖరగ్పూర్ హాస్టల్స్ లాగే నాకైతే గుర్తొస్తుంది. మనకి త్రిబులం LBS హాల్ లాగా ఇది శివాలిక్ అనమాట. సో ఇదంతా కూడా హాస్టల్ జోనే. మనం ఇంకా చూస్తూ వేరే హాస్టల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఇది మనకి వన్ ఆఫ్ ద హాస్టల్ అనమాట. యూజీ థర్డ్ ఇయర్స్ ఉండేది కైలాష్ అని. దీనికి మనకు పక్కనే ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉంది, నందిని ఇవంతా కూడా. సో ఇదంతా కూడా మనకి బాయ్స్ హాస్టల్ జోన్ అనమాట. గర్ల్స్ హాస్టల్ వైపు మనకి అఫ్కోర్స్ ఎంట్రీ అటువైపు ఉండదు కాబట్టి. సో ఇవంతా కూడా మనకి ఇక్కడ ఇంకో హాస్టల్ అయితే ఉంది. ఇక్కడ యూజీ 4th ఇయర్ 3rd ఇయర్స్ వాళ్ళు ఉంటారంట. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను గైస్. యూజీ 1st ఇయర్ 2nd ఇయర్ అయితే షేరింగ్ ఉంటుంది, డబుల్ షేరింగ్ అండ్ ట్రిపుల్ షేరింగ్. అండ్ 3rd ఇయర్ 4th ఇయర్ నుంచి వచ్చేసరికి మనకి అంతా సింగిల్ షేరింగ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా హిమాలయ హాస్టల్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వన్ ఆఫ్ ద హాస్టల్ లోపలికి అయితే మీకు క్విక్గా రూమ్స్ అవి చూపిస్తా. సో లెట్స్ గో. నా బ్యాక్గ్రౌండ్లో అయితే కనబడుతుంది కదా, ఇదంతా కూడా ఎవరెస్ట్ క్యాంపస్ అనమాట, ఎవరెస్ట్ హాస్టల్ ఇదంతా కూడా. సో ఇక్కడంతా కూడా 3rd ఇయర్స్ అండ్ 4th ఇయర్స్ సింగిల్ రూమ్స్ అయితే ఉంటుందన్నమాట. దీని పక్కనే మనకి చైతన్య అనే ఒక ఇది మెస్ కూడా ఉంది, మనకి బాయ్స్ మెస్. అండ్ ఇదంతా కూడా దీని ఆపోజిట్లోనే మనకి జిమ్ కూడా ఉంటుందన్నమాట. జిమ్ కూడా ఒకసారి మన వాళ్ళకి చూపి. ఇదంతా కూడా ఓన్లీ బాయ్స్ జిమ్ అనమాట. సెంట్రల్ జిమ్ వేరే దగ్గర ఉంది. సో ఇప్పుడైతే మనం ఎవరెస్ట్ హాస్టల్కి అయితే వెళ్దాం. సో ఎవరెస్ట్ హాస్టల్కి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫైనలీ అయితే మనం వచ్చేసాం గైస్ ఎవరెస్ట్ హాస్టల్కి అయితే. ఎవరెస్ట్ హాస్టల్ లోపలికి ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. వెళ్ళి ఒక చిన్న మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట, జూనియర్, తన రూమ్కి అయితే మనం వెళ్ళి చూపిస్తా. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ మెస్ కూడా వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి మీ అందరికీ రివ్యూ అయితే ఇస్తా. సో లెట్స్ గో టు ఎవరెస్ట్.
హాస్టల్ జోన్ అయితే ఇప్పుడు హాస్టల్ జోన్లో నడుస్తున్నాం అనమాట. చిన్న క్విక్ అయితే మీకు అంటే లోపల అంత పర్మిషన్ అయితే రాలేదనమాట. సో హాస్టల్స్ అయితే చిన్న క్విక్ వీడియో అయితే చూపించాను మీకు, లోపల రూమ్స్ ఎలా ఉంటాయి అన్నది. ఇప్పుడైతే బాగా మాకైతే నా ఫ్రెండ్ కూడా వచ్చాడు నాతో పాటు బెంగళూరు నుంచి. వాడికైతే మా ఇద్దరికి బాగా ఆకలేస్తుంది అనమాట. ఇదిగో మామ ఏంటి ఒకసారి హాయ్ చెప్పు. సో మనీష్ అనమాట. సో ఇక్కడైతే మనకి లంచ్ అయితే ఇప్పుడు లంచ్ టైం అయింది అండ్ బాగా ఆకలేస్తుంది కాబట్టి మెస్లో వెళ్తుందాం. మెస్ ఫుడ్ అయితే రివ్యూ ఇస్తా అండ్ మెస్ ఈరోజు ఏముంటుంది అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? సో లెట్స్ గో టు మెస్ గైస్ అండ్ లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో ఇదంతా కూడా హాస్టల్ జోన్లో ఉన్నాం గైస్, ప్యూర్లీ హాస్టల్ జోన్ అనమాట. ఈ రోడ్ అయితే నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా చూస్తున్నారు కదా. సో ఇది వన్ ఆఫ్ ద హాస్టల్స్ అండ్ వన్ ఆఫ్ ద బ్లాక్ ఇది. ఇక్కడే మనకి మెస్ కూడా ఉందన్నమాట. సో మెస్ అది తినడానికి ఇక్కడికి వెళ్తున్నాం. నీలగిరీస్ అనే ఏదో ఉందన్నమాట బ్లాక్ పేరు. ఇదంతా చూస్తున్నారు కదా వాల్, ఇవంతా చాలా బాగుంది. నాకైతే ఎందుకో చాలా బాగా అనిపించింది, అందుకే తీస్తున్నా ఇదంతా. సో నీలగిరీస్ ఇదంతా బ్లాక్ అనమాట. ఎక్కడ చూసినా ఇదంతా ఫైనల్ ఇయర్స్ 4th ఇయర్స్ వాళ్ళు ఉండే ఇదనమాట నీలగిరి హాస్టల్. అండ్ దాని తర్వాత ఇప్పుడు లోపలికి అయితే మనం వెళ్దాం. సో ఫైనలీ అయితే మనమైతే ఇక్కడ స్టూడెంట్ మెస్కి అయితే వచ్చాం అనమాట. వన్ ఆఫ్ ద మెస్ ఇక్కడ లంచ్ చేయడానికి. సో ఇప్పుడు మెస్ జస్ట్ లోపలే ఎంటర్ అయ్యాం అండ్ ఇక్కడ మనం ఫుడ్ ఎవరికి కావాల్సింది వాళ్ళు సర్వ్ చేసుకోవచ్చు అండ్ ఇదంతా మనం వెళ్ళి కూర్చొని తినొచ్చు అనమాట. సో ఇక్కడ మనం కౌంటర్ దగ్గర అయితే మనం కూపన్స్ తీసుకోవాలి విజిటర్స్ కాబట్టి. దాని తర్వాత మనం వెళ్ళి ఫుడ్ రివ్యూ అది కూడా చూపిస్తాం. సో యా, దిస్ ఈస్ ద మెస్ ఆప్షన్. సో ఇక్కడ చపాతీ అండ్ అలాగే మనకి పులిహోర ఉంది అండ్ మనకి సాంబార్, రసం, రైస్ ఇవన్నీ కూడా ఉందన్నమాట. అంటే సాటర్డే కదా, వెజిటేరియన్, నాన్ వెజ్ కూడా ఉంటుంది అనుకుంటా. సో ఇదంతా కూడా మనకి ఎంత కావాలో మనం వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వేసుకొని మనం ఆడ వెళ్ళి కూర్చొని తినొచ్చు అండ్ వేసుకున్న తర్వాత మీకైతే రివ్యూ అది ఇస్తాం. సో మెస్లో ఇప్పుడే రైస్ అండ్ అలాగే పులిహోర తీసుకున్నాను అనమాట. అండ్ దాల్ కూడా బాగానే ఉంది. అండ్ చూస్తున్నారు కదా అందరూ కూడా మెస్లో ఎవరి క్వాంటిటీ వాళ్ళు వేసుకోవచ్చు అనమాట, ఎంత కావాలంటే అంత. సో రైస్ అయితే బాగానే ఉంది. సో టేస్ట్ చేశాక మీకైతే రివ్యూ అయితే ఇస్తాను. సో ఇక్కడ సాంబార్ అండ్ రైస్ అయితే నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను అనమాట. నాట్ బ్యాడ్, పర్లేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. అంటే తినొచ్చు బట్ డైలీ తినలేము, అది మాత్రం ఖచ్చితంగా. బట్ ఇట్స్ గుడ్, బాగానే ఉందన్నమాట. సో ఇది గైస్ నెక్స్ట్ టూర్ ఇది అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ది హాస్టల్ ఏరియా అండి.